మంచి వాతావరణాన్ని అట్మాస్ఫియర్ని కల్పిస్తే అన్న మన ఊరిని చాలా వరకు గుర్తుపెట్టుకుంటాడు. దాన్ని మనం చాలా వరకు డిస్టెన్స్ పాటిస్తూ అన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కాపుకల్లు గ్రామంలో మన భారత రాజ్యాంగ నిర్మాత కొన్ని శతాబ్దాలుగా మన జీవితాల్లో ఉన్నటువంటి చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా ఆ మహనీయుని అవమానించిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళని శిక్షించాలనే డిమాండ్తో కొన్ని వారాలుగా నా దళిత వర్గాల సంఘాల నాయకత్వంలో జరుగుతున్న దీక్షల్లో పాల్గొన్న తమ్ములకి, నా సోదరుడు సర్పంచ్ గారికి, సిపిఎం పార్టీ నాయకురాలు నా సోదరికి, ఇక్కడ నిందితులను శిక్షించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఒక దృఢంగా మీరు నిలబడి ఉద్యమం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ఉద్యమ నమస్సులు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఆ మహనీయుని అవమానించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళెవరో వెంటనే కనుక్కొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసే విధంగా పోలీస్ యంత్రాంగం మరింత చొరవ తీసుకోవాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. ఈ విషయంలో జాప్యం జరిగితే మరిన్ని అపోహలకు, అపార్థాలకు దారితీసే అవకాశం ఉందని, ఇక్కడ ఆలస్యం జరిగితే ఇట్లాంటి స్వభావం గల నిందితులకి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇట్లాంటి దాడులకు, అంబేద్కర్ విగ్రహాల మీద అవమానాలకు జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ పోలీస్ యంత్రాంగ పెద్దలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలస్యం చేయకుండా వాళ్ళు ఎవరినో కనుక్కోనండి, చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి నేను గ్రామ ప్రజల తరపునే కాకుండా ఒక అంబేద్కర్ అభిమానిగా మీ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఆ నిందితులను అరెస్ట్ చేసేంత వరకు మీ పట్టుదల, ఈ పోరాట స్ఫూర్తిని మరింత పెంచుకుంటూ పోవాలని, ఈ గ్రామంలో జరిగిన దాన్ని ఈ గ్రామం వరకే పరిమితం చేసుకోకుండా దీన్ని అవసరం ఉంటే నిందితులు శిక్షించేంత వరకు ఇది మండలానికి, జిల్లాకి మొత్తం విస్తరించే విధంగా ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోవాలని చెప్పి ఆ నిందితులను అరెస్ట్ చేసేంత వరకు మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా నా పాత్ర కూడా మీకు అండగా పోషిస్తారనే విషయం కూడా మీ దృష్టికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, అంబేద్కర్ దృక్పథానికి కేవలం ఈ గ్రామంలో వచ్చిందనే అనుకోబాకండి. దేశవ్యాప్తంగా అంబేద్కర్ దృక్పథం ప్రమాదంలో పడింది. అంబేద్కర్ను అగౌరవపరిచే వాళ్ళు, అంబేద్కర్ అంటే గౌరవించని వాళ్ళు, అంబేద్కర్ ఇంటి మీదనే దాడి చేసిన విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదో విగ్రహం రూపంగా దాడి జరిగింది, కానీ బొంబాయిలో ఉండబడే అంబేద్కర్ గృహమైన రాజగృహం మీదనే దాడి జరిగిన విషయం మీరు మర్చిపోవద్దు. అంబేద్కర్ ఇంటి మీదనే దాడి జరగడం అంటే ఈ దేశంలో ఉండబడే కోట్లాది మంది దళిత పేద వర్గాల ఇళ్ళ మీద దాడి జరిగినట్టు. మరి అంబేద్కర్ ఇంటి మీద ఎందుకు దాడి జరిగింది? నెల రోజులే కదా దాడి జరిగింది. సరిగ్గా జూలై 7, ఆగస్టు 7, సెప్టెంబర్ 7 దాటినాము, 2 నెలల చిల్లర ఉన్నారు. సరిగ్గా జూలై 7 రాత్రి అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగింది.
ఆ వార్త మీకు తెలుసు కదా, దాడి జరిగిన వార్త అయితే మీకు తెలుసు కదా. అంబేద్కర్ ఇంటి మీదనే దాడి ఎందుకు జరిగింది మరి అంటే, అంబేద్కర్ అంటే కోట్లాది మంది ప్రజలకోమో ప్రాణం, ముఖ్యంగా దళిత పేద వర్గాలకోమో ఒక ప్రాణం. ఆయన లేకపోతే మనం లేము. ఆయన వల్లనే ఏ మాత్రమైనా ఈ జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి మనకోమో ఆయన అంటే ప్రాణం. కానీ అంబేద్కర్ పుట్టక ముందు, అంబేద్కర్ మన కోసం పోవడం చేయకముందు మనల్ని బానిసలుగా చూశారు ఈ సమాజం. మనల్ని బానిసలుగా చూశారు ఈ సమాజం. అంబేద్కర్ కళను నిజం చేయడం రెండో కాన్సెప్ట్ గా మనం పరిగణలో తీసుకొని ముందుకే వాళ్ళని ఉద్దేశించండి. అందుకే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణ సమయం మనకు ఎంతో కావాలి కాబట్టి మనమే సమయం తీసుకోవడం సమంజసం కాదు కాబట్టి అన్నగారిని మాట్లాడవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కృష్ణమాధవ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో రావడం ఒక రకంగా బాధాకరమైన, కానీ మనకు వచ్చినందుకే ఎంతో కొంత మనపడి సంతోషించింది. ఈ సంఘటన జరగటం చాలా దురదృష్టకరం. మేము కూడా దోషుల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. డే టు డే పోలీసు వారితో కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటా ఎలా అయినా మేము పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి ఒక 1 వీక్ లోపటే దోషులు ఎవరో బయటపడే ఛాన్స్ ఉంది. కృష్ణగారు మన దగ్గర రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఉద్యమ స్ఫూర్తిని మీరు తెలవగానే రావటం, అంబేద్కర్ ఉత్సవం అనుకున్న ఆశయాన్ని మరొకసారి గట్టిగా తెలియజేస్తూ ఇది మన ఊరికి వచ్చినందుకు వచ్చేందుకు వారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కదా అని అనుకున్నాం. కాబట్టి అంబేద్కర్ వల్లనే వీళ్ళలో చైతన్యం పెరిగింది, అంబేద్కర్ వల్లనే వీళ్ళలో ఆర్థిక స్థితి పెరిగింది, అంబేద్కర్ వల్లనే వీళ్ళు చదువుకుంటాను, అంబేద్కర్ వల్ల ఉద్యోగాలు చేస్తాను, రాజకీయాలు చేస్తాను. ఈ అంబేద్కర్ పుట్టకపోతే ఇదంతా జరిగేది కాదని చెప్పి దేశం ఎవరి మీద పెంచుకున్నారంటే అంబేద్కర్ మీద. మీలో పెరుగుతున్నది ఊళ్ళో చైతన్యం. మీరు ప్రతిసారి లేచి జై భీమ్ అనే నినాదం అంటారు. మీలో చైతన్యం పెరుగుతుంది, మీలో పట్టుదల పెరుగుతుంది, మీలో చదువుకునే ఆలోచన పెరుగుతుంది, మీరు ఆర్థికంగా ఎదగాలని పెరుగుతుంది, మీరు ఆత్మగౌరవ జీవితాలను పెరుగుతుంది. దీనికి అన్నిటి కారణం ఎవరంటే ఈ రూపమే. శత్రువులకు ఏ రూపం కనిపిస్తుంది మీలో? మీ చదువు, మీ ఉద్యోగం, మీ ఆర్థికంగా మీ చైతన్యం ఎదగడాన్ని మిమ్మల్ని చూస్తలేదు. మీ వెనుక నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహం చూశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ చూశారు కాబట్టి ఇక్కడ దీన్ని అంబేద్కర్ విగ్రహాన్ని కొంత అవమానించ వ్యక్తం చేశారు. సరిగ్గా ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా. ఆయన ఇంటి మీద దాడి చేయడం అంటే మనందరి ఇళ్ళ మీద దాడి చేసినట్టు కదా. అంటే ఆయన ఇంటి మీద దాడి చేయడం కారణం ఏంటంటే కోట్లాది మంది మన ప్రజల్ని వాళ్ళు బానిసలుగా చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు బానిసలుగా పడి ఉండే రోజులు పోయినాయి. ఈ బానిసలుగా వీళ్ళను కట్టుబడేసుకుందామంటే ఈ ఒక్కటి చేయబట్టి వీళ్ళు మేల్కొన్నారు కదా. కాబట్టి ఆ ద్వేషం పెట్టుకొని ఆయన ఇంటి మీద దాడి చేశారు. మరి ఆయన ఇంటి మీద దాడి జరిగితే దేశంలో కోట్లాది మంది ఇళ్ళ మీద జరిగిన దాడే కదా. ఆ దాడిని నిరసిస్తూ దేశంలో ఏ అంబేద్కర్ సంఘాలు, ఆ దాడిని నిరసిస్తూ ఈ దేశంలో అంబేద్కర్ పేరు పెట్టుకొని ఎదిగిన ఏ నాయకుడు మాట్లాడలేదు. కానీ ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే రోడ్డు మీద వెళ్తున్నారు. ఈ కరోనా కాలంలో కూడా, ఈ కరోనా ప్రమాదం ఉన్న రోజుల్లో కూడా అంబేద్కర్ ఇంటి మీద రాజకీయ మీద జరిగిన దాడికి నిరసనగా జరిగిన పోరాటాన్ని మొత్తం దేశం మొత్తం మీద నడిపింది ఎవరన్నా ఉంటే ఎంఆర్పిఎస్ అనే విషయం మీరు మర్చిపోతారు. ఈ కరోనా కాలంలో కూడా నేను తెలంగాణను 4 సార్లు చుట్టుముట్టాను. ఇది అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడికి నిరసన జరిగిన కార్యక్రమాల్లో తెలంగాణ మొత్తం చుట్టుముట్టి మన వంతు అంబేద్కర్ రుణం తీసుకునే అవకాశం కదా. గ్రామ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి అన్న మందకృష్ణమాధవ్ గారి వేదిక మీద ఉన్నటువంటి అన్నలు తమ్ముళ్ళు, వేదిక ముందలు ఉన్నటువంటి అన్నలు తమ్ముళ్ళందరికీ నా విప్లవాది వందనాలు. ఈ కాపుగొల్లు గ్రామంలో ఎన్నడూ దొరకనటువంటి నీచమైన ఏమైన చర్య జరిగింది. ఈ చర్యని
దీన్ని అవసరం ఉంటే నిందితులు శిక్షించేంత వరకు ఇది మండలానికి జిల్లాకి మొత్తం విస్తరించే విధంగా ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోవాలని చెప్పి చేసేంత వరకు మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా నా పాత్ర కూడా మీకు అండగా పోషిస్తాననే విషయం కూడా అదే సమయంలో దయచేసి మీ నుండి నేను విజిల్లు కోరుకోవట్లేదు, నినాదాలు కోరుకోవట్లేదు, కానీ నేను వచ్చిన సందర్భంగా 4 విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఎంత ఓపికతో ఉంటే నాకు అంత సంతోషం అని గుర్తు చేస్తున్నాను. దయచేసి అంబేద్కర్ అభిమానులు ఎప్పుడు అంబేద్కర్ను గౌరవించే జేబీఎం అనేటోళ్ళు ఎప్పుడు ఈలలకు పరిమితం కాకూడదు, నినాదాలకి పరిమితం కాకూడదు. క్రమశిక్షణ ఉండాలి, ఆచరించాలి. మనం క్రమశిక్షణ ఉండి ఆచరిస్తేనే అంబేద్కర్ ఆశయాన్ని మనం ఎప్పుడైనా నిలబెట్టుకున్న అవుతాం, సాధించుకున్న అవుతాం. దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. ఇకపోతే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతం అంబేద్కర్ను అవమానించిన సందర్భం ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఓకే, ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన, అంబేద్కర్ అంటే గౌరవించే ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా ఆ సంఘటన జరగడం బాధాకరమే. మీరు ఈ బాధలను వెళ్ళబుచ్చుకుంటుండ్రు, దీక్ష చేస్తుండ్రు, నిందితుల కోసం అరెస్ట్ కావాలని పోరాటం చేస్తున్నారు. ప్రమాదం అంబేద్కర్కు, అంబేద్కర్ దృక్పథానికి ఈ గ్రామంలోనే వచ్చిందని మాత్రం అనుకోబాకండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, అంబేద్కర్ దృక్పథానికి కేవలం ఈ గ్రామంలో వచ్చిందనే అనుకోబాకండి. దేశవ్యాప్తంగా అంబేద్కర్ దృక్పథం ప్రమాదంలో పడింది. అంబేద్కర్ను అగౌరవపరిచే వాళ్ళు, అంబేద్కర్ అంటే గౌరవించని వాళ్ళు, అంబేద్కర్ ఇంటి మీదనే దాడి చేసిన విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకదో విగ్రహం రూపంగా దాడి జరిగింది, కానీ బొంబాయిలో ఉండబడే అంబేద్కర్ గృహమైన రాజగృహం మీదనే దాడి జరిగిన విషయం మీరు మర్చిపోవద్దు. అంబేద్కర్ ఇంటి మీదనే దాడి జరగడం అంటే ఈ దేశంలో ఉండబడే కోట్లాది మంది దళిత పేద వర్గాల ఇళ్ళ మీద దాడి జరిగినట్టు. మరి అంబేద్కర్ ఇంటి మీద ఎందుకు దాడి జరిగింది? నెల్లూరులే కదా దాడి జరిగి, సరిగ్గా జూలై 7, ఆగస్టు 7, సెప్టెంబర్ 7 దాటినాం, 2 నెలల చిల్లర ఉన్నాం. సరిగ్గా జూలై 7 రాత్రి అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగింది. ఆ వార్త మీకు తెలుసు కదా, దాడి జరిగిన వార్త అయితే మీకు తెలుసు కదా. అంబేద్కర్ ఇంటి మీదనే దాడి ఎందుకు జరిగింది మరి? అంటే అంబేద్కర్ అంటే కోట్లాది మంది ప్రజలకు ప్రాణం, ముఖ్యంగా దళిత పేద వర్గాలకు ఒక ప్రాణం. ఆయన లేకపోతే మనం లేము. ఆయన వల్లనే ఈ మాత్రమైనా ఈ జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి మన గోము ఆయన అంటే ప్రాణం. కానీ అంబేద్కర్ పుట్టక ముందు, అంబేద్కర్ మన కోసం పోరాటం చేయకముందు మనల్ని బానిసలుగా చూశారు ఈ సమాజం. మనల్ని బానిసలుగా చూశారు ఈ సమాజం. బానిసలుగా చూడబడ్డ ఈ సమాజంలో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఆర్థికంగా రాజకీయంగా ఎంతో కొంత ఎదుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళకు బానిసలుగా పడి ఉండే పరిస్థితి మనకి ఈ దేశంలో కనిపించట్లేదు. అరే, ఒకనాడు ఈ సమాజాన్ని బానిసలుగా పడేసుకున్నాం, కానీ ఇప్పుడు ఆ వర్గాలు వాళ్ళ బానిసలుగా పడి ఉండట్లేదు. ఒకనాడు మన కాళ్ళ కింద చెప్పు కింద నలిగిపోయినట్టు ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళు మన కంట్లో నలుసులుగా తయారయ్యారు. దీనికి కారణం ఏంది అనే విషయం మన వ్యతిరేకులు, మన శత్రువులు బాగానే ఆలోచించారు. దీనికి కారణం ఏంది అనే విషయం ఆలోచించినప్పుడు ఈ అంబేద్కర్ ఒక్కడు ఈ దేశంలో పుట్టకపోతే ఈ దేశంలో కోట్లాది మంది దళిత వర్గాలను మా కాళ్ళకన్నా పెట్టుకునే వాళ్ళం కదా అని అనుకున్నారు. కాబట్టి అంబేద్కర్ వల్లనే వీళ్ళలో చైతన్యం పెరిగింది, అంబేద్కర్ వల్లనే వీళ్ళలో ఆర్థిక స్థితి పెరిగింది, అంబేద్కర్ వల్లనే వీళ్ళు చదువుకుంటారు, అంబేద్కర్ వల్లనే ఉద్యోగాలు చేస్తారు, రాజకీయాలు చేస్తారు. ఈ అంబేద్కర్ పుట్టకపోతే ఇదంతా జరిగేది కదా అని చెప్పి దేశం ఎవరి మీద పెంచుకున్నారంటే అంబేద్కర్ మీదనే. మీలో పెరుగుతున్నది ఊర్లో చైతన్యం. మీరు ప్రతిసారి లేచి జై భీమ్ అనే నినాదం అంటారు. మీలో చైతన్యం పెరుగుతుంది, మీలో పట్టుదల పెరుగుతుంది, మీలో చదువుకునే ఆలోచన పెరుగుతుంది, మీరు ఆర్థికంగా ఎదగాలని పెరుగుతుంది, మీరు ఆత్మగౌరవం జీవించాలని పెరుగుతుంది. దీనికి అన్నిటి కారణం ఎవరంటే ఈ రూపమే. శత్రువులకు ఏ రూపం కనిపిస్తుంది మీలో? మీ చదువు, మీ ఉద్యోగం, మీ ఆర్థికంగా మీ చైతన్యం ఎదగడాన్ని మిమ్మల్ని చూస్తలేరు.
మీ వెనుక నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహం చూశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ చూశారు కాబట్టి ఇక్కడ దీన్ని అంబేద్కర్ విగ్రహాన్ని కొంత అవమానించే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఆయన ఇంటి మీదనే దాడి చేశారు కదా. ఆయన ఇంటి మీద దాడి చేయడం అంటే మన అందరి ఇళ్ళ మీద దాడి చేసినట్టే కదా. అంటే ఆయన ఇంటి మీద దాడి చేయడం కారణం ఏంటంటే కోట్లాది మంది మన ప్రజల్ని వాళ్ళు బానిసలుగా చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు బానిసలుగా పడి ఉండే రోజులు పోయినాయి. ఈ బానిసలుగా వీళ్ళను కట్టుపడేసుకుందామంటే ఈయన ఒక్కటి చేయబట్టి వీళ్ళు మేల్కొన్నారు కదా. కాబట్టి ఆ దేశం పెట్టుకొని ఆయన ఇంటి మీద దాడి చేశారు. మరి ఆయన ఇంటి మీద దాడి జరిగితే దేశంలో కోట్లాది మంది ఇళ్ళ మీద జరిగిన దాడే కదా. ఆ దాడిని నిరసిస్తూ దేశంలో ఏ అంబేద్కర్ సంఘాలు ఆ దాడిని నిరసిస్తూ ఈ దేశంలో అంబేద్కర్ పేరు పెట్టుకొని ఎదిగిన ఏ నాయకుడు మాట్లాడలేదు. కానీ ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే రోడ్డు మీద ఎత్తున చేశారు. ఈ కరోనా కాలంలో కూడా, ఈ కరోనా ప్రమాదం ఉన్న రోజుల్లో కూడా అంబేద్కర్ ఇంటి మీద రాజగురు మీద జరిగిన దాడికి నిరసనగా జరిగిన పోరాటాన్ని మొత్తం దేశం మొత్తం మీద నడిపింది ఎవరన్నా ఉంటే ఎంఆర్పిఎస్ అనే విషయం మీరు మర్చిపోదాల్సింది. ఈ కరోనా కాలంలో కూడా నేను తెలంగాణను 4 సార్లు చుట్టుముట్టాను. ఏది అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడికి నిరసనగా జరిగిన కార్యక్రమాల్లో తెలంగాణ మొత్తం చుట్టుముట్టి మన వంతు అంబేద్కర్ రుణం తీసుకునే అవకాశం కదా అని చెప్పి పోరాటంలో పాల్గొనాల్సి వచ్చింది. ప్రమాదం అని చెప్తున్నాను నేను. మనకు ఒక్క దిక్కే ప్రమాదం రాలేదు, దేశవ్యాప్తంగా మనకు ప్రమాదం వచ్చింది అనడానికి ఇవి సాక్ష్యాలను కూడా మీరు మర్చిపోతారు. అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత మన పరిస్థితి వాస్తవానికి అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఇద్దరు పోయిండ్రు కాబట్టి పూల కొండీలు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అదే 20 మంది పోతే ఏమైందంటే ఇల్లే ధ్వంసమయ్యేది. అదే 20 మంది పోతే ఇల్లే ధ్వంసమైపోయేది. ఇల్లే ధ్వంసమైపోతే ఏమయ్యేది? ఆయన వాడిన ప్రతి వస్తువు ఆ ఇంట్లో ఉన్నది. నేను పోయి చూశాను. ఆయన వాడిన ప్రతి వస్తువు ఆ ఇంట్లో ఉన్నది. ఆ వస్తువులన్నీ పోయేది. ఆయన చదువుకున్న పుస్తకాలన్నీ ఒక పెద్ద గ్రంథాలయం ఉంటుంది, అది ఆ గ్రంథాలయం కూడా పోయేది. ఆయన కుటుంబ వారసులు కూడా పోయేవారు. ఆయన చనిపోయిన తర్వాత మనోళ్ళు చాలామంది సమాధి చేస్తారు, కొంతమంది దహనం చేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను దహనం చేశారు. మరి ఆయనను దహనం చేసిన తర్వాత ఆస్తికలు ఉంటాయి కదా, మరి ఆస్తికలు కూడా ఆ ఇంట్లో ఒక చెంబులోనే ఉంటాయి. ఇప్పటికి ఆస్తికలు అంబేద్కర్ ఇంట్లో ఒక చెంబులో భద్రపరచబడి ఉంటాయి. ఒక బుద్ధుడి ఫోటో ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద వెండి చెంబులో ఆయన ఆస్తికలు కూడా ఉంటాయి. అంటే ఇద్దరు పోయిండ్రు కాబట్టి పూర్తి స్థాయిలో ధ్వంసం జరగలేదు. కానీ అదే ఒక 20 మంది కనుక పోయేటోళ్ళు పోతే ఆయన వాడిన ప్రతి వస్తువు పోయేది, ఆయన చదువుకున్న ప్రతి పుస్తకం పోయేది, ఆయన ఆస్తికలు పోయేది, చివరికి ఆయన ఆస్తికలతో పాటు ఆయన కుటుంబం కూడా పోయేది. ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ సభ్యులందరూ ఇప్పటికీ ఉంటారు. వాళ్ళ మనుమలు, ముది మనుమలు, వాళ్ళ మేనకోడళ్ళు, వీళ్ళందరూ ఆ ఇంట్లోనే ఉంటారు. అంటే దాడి తీవ్ర రూపం దాలిస్తే ఏమయ్యేదంటే ఆ ఇంటికాడ కుటుంబం కూడా ప్రమాదంలో పడేది. మరి అంత ప్రమాదం పడడానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఆ ఇంటికి రక్షణ లేదు. ఈ దేశానికి రాజ్యాంగం రాసిన మహానీయుడి ఇంటికి రక్షణ లేదు. రాజ్యాంగం రాసిన ఆ కుటుంబానికి రక్షణ లేదు. అందుకు సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో జీవించిన మహానీయుడే గాంధీ. మరి గాంధీ వారసులకు రక్షణ లేదా? గాంధీ జీవించిన ప్రతి ఇంటికి రక్షణ లేదా? గాంధీ జీవించిన ప్రతి ఇంటికి రక్షణ ఉన్నది, గాంధీ కుటుంబానికి రక్షణ ఉన్నది. నెహ్రూ, అంబేద్కర్ కాలంలోనే నెహ్రూకు వాళ్ళ కుటుంబానికి రక్షణ లేదా? నెహ్రూ జీవించిన ఇంటికి రక్షణ లేదా? ఇప్పటికీ రక్షణ ఉన్నది. సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ కాలంలో సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్ ఇంటికి రక్షణ లేదా? వాళ్ళ కుటుంబానికి రక్షణ లేదా? ఇప్పటికీ రక్షణ ఉన్నది. ఇందిరాగాంధీ ఇప్పుడు లేదు, ఇందిరాగాంధీ చనిపోయిన ఇల్లుకి ఇప్పటికీ రక్షణ ఉన్నది. రాజీవ్ గాంధీ ఇప్పుడు లేడు, రాజీవ్ గాంధీ చనిపోయిన ఆ కుటుంబానికి సంబంధించిన అందరికీ రక్షణ ఉన్నది. మరి అందరికీ రక్షణ ఉన్నది, కానీ రాజ్యాంగం రాసిన అంబేద్కర్కి ఎందుకు రక్షణ లేదంటే దళితుడు కదా, వీళ్ళకి ఎందుకు రక్షణ కావాలా? వాళ్ళ ఇల్లు ఎవరు ధ్వంసం చేస్తేంది, వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చంపుతేంది, మనం ఎందుకు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మన అంబేద్కర్ ఇంటికి రక్షణ లేకుండా పోయింది. అందుకనే దుండగులు దాడి చేయాల్సి వచ్చేసి. అంటే ప్రమాదం దేశంలో ఏ స్థాయిలో ఉన్నదో చెప్పడానికి చెప్తున్నాను, ఆ విషయం గ్రహించాలి. అంతేకాదు మీ అన్నగా చెప్తున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో
దళిత గిరిజన వర్గాలు ఎంతో కొంత ఆత్మగౌరవంగా జీవిస్తున్నారు అంటే, ఇతరులకు కొంత భయం ఉన్నదంటే ఒక చట్టం వల్ల. దళితులు గిరిజనులు ఎంతో కొంత ఆత్మగౌరవంగా జీవిస్తున్నారంటే, వీళ్ళ జోలికి వెళితే శిక్ష పడతారని చెప్పి ఇతరులకు కొంత భయం ఉన్నదంటే ఒక చట్టం వల్ల. ఆ చట్టమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఆ చట్టం ఎలాంటిది? మనకు రక్షణ కవచం. ఆ చట్టం ఎలాంటిది? మనకు ఒక రక్షణ కవచం. మీ అందరు తెలుసు, మహాభారత యుద్ధంలో కర్ణుడి పాత్ర. కర్ణుడికి ఏముంటుంది? కవచకుండలాలు ఉంటాయి. కర్ణుడికి ఏముంటుందో తెలుసు, కవచకుండలాలు ఉంటాయి. కవచకుండలాలే ఆయనకు రక్షణ వ్యవస్థ. ఒక రకం చెప్పంటే, ఇప్పుడు అందరూ వాడే పేరు ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ అంటారు కదా. ఓకే, ఆయనకు రక్షణ కవచము, ఆయనకు కవచకుండలాలే కదా. కవచకుండలాలు ఉన్నంత వరకు ఆయనను ఎవరు చంపలేరు, ఎవరు ఓడించలేరు. కానీ కవచకుండలాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడే ఆయన ఓడిపోయాడు, అత్తడే చనిపోయాడు. అంటే కవచకుండలాలు కర్ణుడికి ఎంత ముఖ్యమో మన ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అంతే ముఖ్యమనేసి మనందరికీ. యాక్ట్ ఉంటే మనకు గౌరవమైనా లేదా ఎదలను కొంత భయం అని ఉంటుంది. కొంతమేరకు గౌరవం ఉంటుంది, లేకపోతే ఎదటోళ్ళకి భయం అని ఉంటుంది. అరే వీళ్ళ జోలికి వెళ్తే ఏదైనా కేసు పెడితే జైలుకి వెళ్తామంటారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మాదిగోడన్నా పడతలేరు, మాలోడన్నా పడతలేడు, ఈ లంబడోడన్నా పడతలేడు, ఎరకలోడన్నా పెడతలేరు. వీళ్ళు ఒకనాడు మన కాళ్ళ కాడ బానిసలుగా పడి ఉన్న వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు తిరగబడతారు. ఈ తిరగబడడానికి కారణం వాళ్ళకు చట్టం ఉండడం వల్లనే. మనం ఏ మాట అనలేకుండా పోతున్నాం. ఏ మాట అన్నా కూడా వాళ్ళు ఎదురు తిరిగి కేసులు పెడతారు. ఈ కేసులు పెట్టేది ఎస్సీ ఎస్టీ యాక్టే కదా, ఈ యాక్ట్ తొలగితే అయిపోతుంది కదా, మళ్ళీ మన కాళ్ళ కాడికి వస్తారు కదా అని చెప్పి భావించుకుంటాం. ప్లీజ్ అదే వద్దని చెప్పింది. ఓకే, ఈ యాక్ట్ను తొలగిస్తే మళ్ళీ మన కాళ్ళ కాడికి వస్తారు కదా అని చెప్పి మీకు తెలుసు 2018 మార్చిలో మన ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రద్దు చేయించారు. చదువుకున్న ప్రతి బిడ్డకు తెలుసు కదా, మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించారు. మరి రద్దు చేసిన రోజు కూడా దేశంలో ఎవరు మాట్లాడలేదు. మన దేశంలో మనకు నేతలు చాలా మంది ఎదిగింది. ఇప్పుడు మనకు మాయావతి మన అక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నది. దురదృష్టవశాత్తు ఎందుకో చట్టం రద్దయిన రోజు ఆమె ఎక్కువ మాట్లాడి బయటికి రాలేదు. రామ్ విలాస్ పాస్వాన్ అని చెప్పి కేంద్రంలో ఒక దళిత మంత్రి కూడా ఉన్నాడు బీహార్ నుంచి. ఆయన పదవుల కాడ కూర్చున్నాడు తప్ప చట్టం పోతే దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. మరొక వైపు అంబేద్కర్ పార్టీ పేరుతో ఆర్పీఐ పేరుతో ఎదిగిన మహారాష్ట్రలో ఉన్న రామ్దాస్ అథవాలే కేంద్ర మంత్రి ఉన్నాడు. అంబేద్కర్ పార్టీ పేరుతోనే ఉన్నాడు. ఆయన మహారాష్ట్రలో కొడతాడు, అంబేద్కర్ కులస్తుడు మహారే అంబేద్కర్ పార్టీ పేరుతో పదవి అనిపిస్తుండు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ రద్దు అవుతే దాని గురించి మనం పట్టించుకోలేదు. దేశం మొత్తం మీద ఎవరు పట్టించుకోకపోతే మీ అన్నగా దేశాన్ని ఏకం చేసి దాన్ని కాపాడాల్సి వచ్చింది. దేశం మొత్తం ఎవరు పట్టించుకోకపోతే మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా దేశాన్ని ఏకం చేసి చట్టాన్ని కాపాడాల్సి వచ్చిందని కూడా మీరు మీ అందరూ తెలుసు. ఉత్తరాది ప్రజల్ని దక్షిణాది ప్రజల్ని ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఎక్కడికి తీసుకురావాలని ఆలోచించండి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకురావాలి, దక్షిణాది రాష్ట్రాల నుంచి జనం తీసుకురావాలి. సెంటర్ ఏదనుకున్నప్పుడు అప్పుడు ఉత్తరాది ట్రైన్లు దక్షిణాదికి పోవాలన్నా, దక్షిణాది ట్రైన్లు ఉత్తరాదికి పోవాలన్నా కూడా సెంటర్ పాయింట్ మనకు వరంగల్ కాజీపేట వస్తుంటుంది. ఇక వేరే ట్రైన్లు వేరే దిక్కు పోవు. అంటే సెంటర్ పాయింట్ అదే. వాటి ఉత్తరాది దక్షిణాది అందరి ప్రజల్ని ఒక దగ్గర తీసుకొచ్చి మన దేశ ప్రముఖ నాయకులందరూ ఒక తీసుకొచ్చారు. ఏం చట్టం పోతే మీకేం పట్టించుకోరా? చట్టం పోతే మీరేం పట్టించుకోరా? మీరు దళిత గిరిజన చెదిగిన నాయకులే కదా, అందరం కలిసి చట్టాన్ని కాపాడుకుందాం రమ్మని చెప్పి దేశానికి పిలుపునిచ్చి దేశ ప్రజలు రప్పించా,